హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే టాపిక్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో కూడా ఎన్నో టాపిక్స్ జనరల్ ఎస్సేస్ చెప్పుకున్నాము. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్సే టైప్లో ఉంటుంది కాబట్టి చాలా ఎస్సేస్ మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ టెర్రరిజం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్సే ఉగ్రవాదము నేడు ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న మహాభయంకర పిశాచం ఉగ్రవాదము. హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ తమ కోరికలను సాధించుకునేందుకు ఎన్నో విధ్వంసకర చర్యలను చేపట్టే విధానాలనే ఉగ్రవాదం అని పిలుస్తాము. ఈ ఉగ్రవాద పిశాచం కోరల్లో చిక్కి నేడు ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా సతమతం అవుతుంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ లాంటి ముస్లిం నాయకులు ఉగ్రవాదాన్ని పెంచి దాన్ని ప్రపంచవ్యాప్తం చేసి తమ ఇచ్ఛానుసారంగా ప్రపంచ దేశాలలో ఉగ్రవాదంతో ప్రపంచ దేశాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని, భయభ్రాంతులను కలిగించాయి. ఉగ్రవాదులు అమెరికా దేశపు విమానాలనే వాడి అక్కడి ప్రముఖ వర్తక కేంద్రాన్ని, రక్షణ కర్మాగారాన్ని సర్వనాశనం చేసి అమెరికా వంటి అగ్రదేశాల నాయకుల వెన్నులో కూడా చలి పుట్టించాయి. ఈ ఉగ్రవాద చర్యలతో సతమతం కాని దేశం అంటూ ప్రపంచ దేశాల్లో ఏవీ లేవని చెప్పవచ్చు. ఈ ఉగ్రవాదం వల్ల ప్రపంచ దేశాలలోని ప్రజలకు ఎంతో ప్రమాదం పొంచి ఉంది. మన భారతదేశంలో కూడా ఈ ఉగ్రవాద పిశాచం జడలు విప్పుకొని కరాలను నృత్యం చేస్తుంది. మన భారతదేశం విభిన్న మతాలు, కులాల ప్రజల సమాహారం. అనాదిగా మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన మతాలు ఉన్నా కూడా పరమత సహనంతో ఉన్నారు. 1947లో భారతదేశం విడిపోయి పాకిస్తాన్ ఏర్పడటంతో కాశ్మీరు సమస్య ప్రారంభమైంది. కాశ్మీరులో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కాశ్మీర్ను ఎలాగైనా వశపరుచుకోవాలని పాకిస్తాన్ భారతదేశంపై 4 సార్లు దండెత్తింది. అప్పటి కాశ్మీరు రాజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత్లో విలీనం చేశాడు. అయినా కూడా కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లింలు నివసించడం వలన పాకిస్తాను కాశ్మీరును ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని, ఆక్రమించాలని పలుమార్లు భారతదేశంపై దండెత్తి విఫలమైంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్లో శిక్షణనిచ్చి సరిహద్దులను దాటించి కాశ్మీర్లో అల్లర్లను, మత కల్లోలాలను ఈ ఉగ్రవాదులు లేవదీస్తున్నారు. కాశ్మీరులో అకారణంగా ప్రజలను చంపడం, సైనికులను మట్టుపెట్టడం మొదలైన దుష్ట చర్యలకు ఉగ్రవాదులు పాల్పడుతున్నారు. కాశ్మీరులోని యువకులను మతం పేరుతో చేరదీసి ఆయుధ శిక్షణనిచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిని ఉగ్రవాదులుగా యువకులను మతం పేరు చెప్పి చేరదీసి శిక్షణనిచ్చి వారిని ఉగ్రవాదులుగా మార్చి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల చర్యలతో నిత్యం రక్తం ఏరులుగా పారుతుంది. వందల సంఖ్యలో నిరపరాధులు, సామాన్యులు, సైనికులు హతమవుతున్నారు, బలైపోతున్నారు. ఉగ్రవాదులకు భారతదేశంలోని కొంతమంది మతోన్మాదులు, భారతీయ ముస్లింలు కూడా డబ్బుకు ఆశపడి వారికి సహకరిస్తున్నారని
పాకిస్తానీ ఉగ్రవాదులు రైళ్లను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, ముందు పాత్రలను పేల్చి భారతీయ సైనికులను చంపడం మొదలైన కిరాతక చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అమెరికాపై బిన్ లాడెన్ తన ఉగ్రవాద పంజాను విసిరినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అణిచివేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని జార్జ్ బుష్ అణిచివేశాడు. పాకిస్తాన్ సాగించే ఉగ్రవాద చర్యలను అరికడతానని భారతదేశానికి అమెరికా, బ్రిటన్లు మాట ఇచ్చి కూడా మిన్నకుండిపోయాయి, మౌనంగా ఉండిపోయాయి. పాకిస్తాన్ దేశం మాత్రం పైకి శాంతి మంత్రాలు వల్లిస్తూ తన ఉగ్రవాద కార్యక్రమాల్ని, చర్యల్ని మరింత విస్తృతపరిచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి టాడా చట్టాన్ని ప్రవేశపెట్టి ఉగ్రవాదులను ఏరిపారవేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదులను కారాగారాల్లో బంధించింది. అయినా దేశంలో ఉగ్రవాద చర్యలు తగ్గడం లేదు. మన దేశంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి లేకపోతే ఒక మాట మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనకు సరియైన చర్యలు తీసుకోవడం లేదు. ఉగ్రవాద దుశ్చేష్టలకు, కిరాతకాలకు అమాయకులు, ప్రజలు, సైనికులు బలైపోతూనే ఉన్నారు. ఎందరో రాజకీయ నాయకులు కూడా బలైపోయారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. ఎందరో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసి కారాగారాల్లో బంధించింది. అయినా కూడా ఉగ్రవాదం పూర్తిగా సమూలంగా అరికట్టలేకపోయాము. 1996లో అమెరికా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 1996లో అమెరికా దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా వంటి అగ్రదేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉగ్రవాదాన్ని తుదిమిట్టించడానికి ఒక తీర్మానాన్ని చేసి గట్టిగా ప్రయత్నాలు చేశాయి. మన దేశం కూడా, మన భారతదేశంలోని నాయకులు కూడా ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేందుకు చట్టాలు రూపొందించి ప్రయత్నాలు చేశారు. మన భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాద నిర్మూలనకు ఎన్నో చట్టాలు చేసింది. ఎంతోమంది ఉగ్రవాదులను కారాగారాల్లో బంధించింది. మన భారతదేశంలో ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కృషి చేసి సమూలంగా ఖలిస్తాన్ సిక్కు ఉగ్రవాదాన్ని అణచివేసిన శ్రీమతి ఇందిరాగాంధీ, మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సిక్కు ఖలిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయారు. అలాగే ఎల్టీటీఈ అనే ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా నిలబడిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా మానవ బాంబు చేతిలో, ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హతులైపోయారు. ఈ విధంగా ఎందరో రాజకీయ నాయకులు, అమాయకులు, నిరపరాధులు ఉగ్రవాదం బారిన పడి బలైపోయారు. ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా అణచివేయడానికి తీర్మానం చేసి కలిసికట్టుగా పోరాడాలి. ప్రపంచ దేశాల ప్రజలు, ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపారవేయడానికి, సమూలంగా అణచివేయడానికి నడుం బిగించినప్పుడే ఈ ఉగ్రవాదాన్ని వేళ్లతో పాటు, కూకటి వేళ్లతో పెకలించి వేయడం సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రతి దేశం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నడుం బిగించాలి. కూకటి వేళ్లతో సహా ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేయడానికి, నిర్మూలించడానికి ప్రతిన పూనాలి. ఆనాడే ఉగ్రవాదం ప్రపంచ దేశాల్లో పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చు.